ఒరే ఏంట్రా ఇక్కడ? నేను ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు అందరూ నాకు దూరం అవుతున్నారు. మేము ఉన్నాం కదరా. ఇప్పుడు ఏమున్నాయిరా సమస్యలు? ఆశ ప్రాపర్టీ కూడా నీ పేరు మీద రాస్తుంది కదా. ఇప్పుడు చెల్లిని కూడా తీసుకొచ్చేస్తే అన్నీ సెట్ చేస్తా. కౌశిక్, రే నువ్వేంట్రా ఇక్కడ? లోపలికి వచ్చావు. ఈ ఇంటికి ఉన్న అన్ని దారులు తెలిసిన వాడిని. నీకేమైనా పిచ్చా? చేతిలో కత్తేంటి? నన్ను చంపుతావా? వదిలే కౌశిక్. ఏంటి చంపేస్తావా? చెప్పి అప్పుడైనా నేను హ్యాపీగా ఉంటాను. నాకు కూడా బతకాలని లేదు. చంపగలనా వైషు? నువ్వు అడిగితే చచ్చిపోతాను. నీ మీద ఇంకొకటి చేయి పడకూడదనే కదా ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను చంపగలనా? నా మాట విను వైషు, వెళ్ళిపోదాం. ఈ బతకడం నా వల్ల కావడం లేదు. పోనీ మీ ఆయన్ని చంపేనా? నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. వైశాలి అంటే పిచ్చి. నీకోసం చంపడానికైనా చావడానికైనా వెనుకాలనంత పిచ్చి. సరే వచ్చేస్తాను, కానీ అన్నీ మర్చిపోయి నువ్వు నాతో బతకగలవా? నన్ను ఒక మామూలు ఆడదానిలా చూడగలవా? చూడు ఎలా ఉన్నాను. నువ్వు ఉంటే చాలు వైషు, నాతో వచ్చే, హ్యాపీగా ఉందాం. నీ మనసు నాకు తెలుసు వైషు. ప్లీజ్ వైషు, వెళ్ళిపోతాం. ఏంట్రా వెళ్ళిపోదాం అంటున్నావు? నా చుట్టూ ఉన్నది ఈ రోజు మొదలైంది కాదు. బయటికి వెళ్తే బతకగలమా? నిన్ను బతికినిస్తారనుకుంటున్నావా? ఇప్పుడు మాత్రం బతికున్నానా వైషు? నా లైఫ్లో నువ్వు ఉండవంటేనే తట్టుకోలేకపోతున్నావు. గొప్పగా నేను చూసుకోవడానికి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చెల్లిని కూడా తీసుకొస్తాను. ముగ్గురం హ్యాపీగా బతుకుదాం. నాకు మీరు తప్పెవ్వరు లేరు వైషు. ఎందుకురా ఇలా అయిపోయావు? నాకు నీ బాధ టార్చర్లో ఉంది. తల్లి తండ్రి దూరమై అనాథగా పెరిగి ఆకలితో చచ్చిన రోజులు మర్చిపోలేక డబ్బు మీద వ్యామోహంతో ఆ సంతోష్ గాడి ప్లాన్కి తల ఊపి ఈ సాలిగూడ్లో చిక్కుకుపోయాను. ప్రేమ నటించి ఎంతో మందిని డబ్బుగా మార్చుకున్నాను. నాకు ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించావు. లవ్ యు రా ముద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను చేసిన తప్పే. వైషు, వైశాలి, వైశాలి. నువ్వెక్కడున్నా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలిరా. ఈ వైశాలిని ఒక్క కళగా మర్చిపోరా. ప్లీజ్ వైశాలి. ప్లీజ్ నీ దండం పెడతా. వైషు, చచ్చిపోతాను. అలా అనకు. నువ్వు లేకపోతే నాకు నిద్ర కూడా రాదు. కళలు ఎలా వస్తాయి? నరకంలో ఉంది వైషు. తప్పదా? అయితే రేపు రాత్రి 9 గంటలకి హవామహల్ వెనక్కి వస్తావా? వస్తాను. రాకపోతే ఈ జన్మలో నాకు కనిపించకు. మాట తప్పవు కదా? ప్రాణం పోయిన తప్పను.
ఒక్కసారి ఆలోచించుకోరా. ఒరేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్తావా లేదా? ఇల్లు కూడా అమ్మేస్తున్నావట లారీ గారు చెప్పారు. అవును, రిజిస్ట్రేషన్ పని మీదనే వెళ్తున్నా. రేయ్, పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? చెల్లి గురించి కొంచెం కూడా ఆలోచించవా? తన ఇక్కడ తీసుకురావాలని బాగా చూసుకోవాలని బాధ్యత నీకు లేదా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. రేయ్, మళ్ళీ ఆ వయసుల దగ్గరికేనా? దయచేసి నా దారి కట్టు రాకు. రేయ్, నా మాట వినరా? అమ్మా చెల్లమ్మా, దివాకర్ అన్నయ్య ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. వీడు మళ్ళీ తేడా చేస్తున్నాడు. ఎక్కడో మళ్ళీ ఇరుక్కుంటాడు. నువ్వు రావాలమ్మా. ఏమైందన్నయ్య? అసలు కౌశిక్ అన్నయ్య ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? వాడు అసలు నా మాట వినట్లేదు. నువ్వు వచ్చి కంట్రోల్ చేయకపోతే మళ్ళీ పెద్ద తప్పు చేసేలా ఉన్నాడు. వాడికి రోజు రోజుకి వయసుల మీద పిచ్చి పెరిగిపోతుంది. అవునా అన్నయ్య? నేను ఒకసారి అన్నయ్యకి చెప్పి రానా? అమ్మా, వాడు ఫోన్ చేస్తే ఎత్తుతాడా? చెప్తే రాణిస్తాడా? వద్దంటాడు. నువ్వు వచ్చాయి, కావాలంటే డబ్బులు నేను పంపిస్తాను. వద్దన్నయ్య, నువ్వు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులున్నాయి. నువ్వేం మొహమాట పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను. నాకు నలుగురు కాదమ్మా, నీతో కలిపి 5 చెల్లెళ్ళు. నువ్వెందుకు నా తోడబుట్టిన అన్నయ్యలా పుట్టలేదన్నయ్య? ఏంటమ్మా మాటలు? ఆ వయసు వల్ల అలా ఉన్నాడు కానీ లేకపోతే ఆడంత మంచివాడు మనకు తెలుసు కదా. ఇంతకీ ఎక్కడికి రావాలన్నయ్య? లొకేషన్ పంపిస్తా, టికెట్ కూడా. ఓకేనా? సరే అన్నయ్య. జాగ్రత్త తల్లి. సార్, మీ గురించి చింతామణి వెయిటింగ్ సార్. చింతామణి సంగతి తర్వాత ముందు మా ఇంటి మణిదీపాన్ని కలవాలి. ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు తెలుసా? మేడం గారు బిజీగా ఉన్నారమ్మా సార్. మొగుడు కాల్ చేస్తే ఎత్తలేనంత బిజీగా ఉంటే ఎట్లా డాలి? తప్పు కదా? అసలే నాకు కంచరపాలెం. సాంబా మణిదీపం. ఉంటా సార్. పోనీ. కిటికీలను చేతియు నీ కార్లు ఎక్కువైపోయాయి. అరే నాన్న, చూడు చూడు బిల్డింగ్ ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. చూడు చూడు. హలో దివాకర్ అన్నయ్య, అమ్మా, నేను బయలుదేరిపోయా. మంచిదమ్మా, నేను వెయిట్ చేస్తున్నాను. వచ్చే అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నయ్య. వాడి సంగతి నీకు తెలిసిందే కదమ్మా. కంగారు పడుకో. అన్నయ్యకేం కాదు కదా? వాడికి ఏం కాదు. నువ్వు రా, ఆడితో మాట్లాడి ఆపుతావు. సరే అన్నయ్య. హాయ్ చింతామణి డార్లింగ్, ఈరోజు నైట్ నేను కొంచెం బిజీ. అప్పుడప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ కూడా చూసుకోవాలి కదా. అవును, ఈ మధ్య పిట్టల్ని దుబాయ్కి ఎగుమతి చేస్తున్నాడు కదా, మంచిది. ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా మన దేశానికి బాగా అవసరం. బాగా ఎదిగిపోయావు, ఈ షైనింగ్. కరోనా వచ్చినా ఏదొచ్చినా మన వ్యాపారం టోకా ఉండదే. కానీ కానీ హలో అన్నయ్య, నేను నువ్వు పంపిన లొకేషన్కి వచ్చాను. నువ్వెక్కడా? వస్తున్నానమ్మా, నువ్వు అక్కడే వెయిట్ చేయి. కౌశిక్ అన్నయ్య కూడా మీతో ఉన్నాడా? నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా. నువ్వు జాగ్రత్త అమ్మా. ఓకే అన్నయ్య. Customer you are trying to reach is currently busy. Please, మీరు మాట్లాడాలని ప్రయత్నిస్తున్న కస్టమర్ ప్రస్తుతం ప్రయాణంతో బాగా జరిగింది కదమ్మా? బాగానే జరిగింది అన్నయ్య. కౌశిక్ అన్నయ్య వచ్చాడా? నువ్వు ప్రశాంతంగా రా, అన్ని విషయాలు నీకు చెప్తాను. బ్యాగ్ లేవు, పద. ఎప్పుడు తిన్నావో ఏంటో, పద. ఐషు,
అని చాలా భయపడ్డాను. నువ్వు వచ్చేస్తావేమో అని నేను భయపడ్డాను. ఎందుకు వచ్చేసావు? చెప్పాను కదా వైషు, నువ్వు లేనిది బతకలేనని. ఐ లవ్ యూ వైషు. అన్నయ్య ఎక్కడున్నాడు? చెప్తానమ్మా. రే ముందు చూసుకోరా. దివాకర్ పెట్ట సూపర్. అన్నయ్య ఎవరు వీళ్ళు? వాళ్ళు కూడా అన్న ఇలాంటి వాళ్ళేనమ్మా. గోవా నుంచి వచ్చారు, నువ్వు కావాలన్నారు, నేను తీసుకెళ్ళిపోమన్నా. అసలు ఏం మాట్లాడుతున్నావు? అమ్మకానికి అన్నలాంటి వాడు అమ్మా ఈ దివాకరం. నువ్వు నమ్మావు, నేను నమ్మాను అంతే. అసలు ఎవరు వీళ్ళు? కాస్ట్లీ సరుకురా, జాగ్రత్తరా. గొడవ చేయకూడదమ్మా. చెల్లమ్మా చెల్లమ్మా అని ఎన్ని బిస్కెట్లు వేయాల్సి వచ్చింది దీన్ని సీట్లో కూర్చోబెట్టడానికి. దివాకర్ నువ్వు తలుచుకుంటే ఎలాంటి దారినైనా బొట్లు వేయగలవు. ఏదో నీ అభిమానం, ఆ దేవుడి ఆశీర్వాదం. దీన్ని సిటీకి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డాను. ప్రతిసారి ఆ కౌశికుడు అడ్డుపడేవాడు. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడు ఏంటో. నేను మంచిదాన్ని కాదురా. చాలా మందిని మోసం చేశాను. అది చేసి నువ్వు కాదు, ఆ సంతోష్ గారు చేయించాడు. నీ మనసు నాకు తెలుసు వైషు, నీ ప్రేమ నాకు తెలుసు. అయినా ఇంతవరకు వచ్చాక అలా నాకు నాకు ఈ పని చేయాలంటే బాధగా ఉందిరా. నాకు తెలుసు వైషు, అందరినీ వదిలి రావాలంటే బాధగా ఉంటుంది. కానీ నేను బాగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళే చోటుకి నేను రాలేనురా. వైశాలి, వైశాలి ఎవరో పొడిచాడు. వైశాలి, వైశాలి నీకేం కాలేదు కదా? పుడిచింది నేనేరా. నువ్వు కాదు వైశాలి, నువ్వు కాదు. సారీ రా బంగారం. కానీ నేను ఎంత బతిమాలినా నువ్వు వినిపించుకోవట్లేదు కదా. నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు నువ్వు కావాలి వైషు. కానీ నువ్వు ఉంటే ఈ వయసుకి చాలా ప్రాబ్లమ్స్ రా. ప్లీజ్ అర్థం చేసుకో. ఐ లవ్ యూ. వైశాలి, వైశాలి.
వైశాలి ఆగు వైశాలి. అన్నయ్య ఆగండి ఆగండి వచ్చేసాం. దిగండి 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 రండి. ఇలాగివ్వండి ఇలాగివ్వండి. అయితే మీరు ఉండబోయే ఇల్లు తక్కువ అద్దెలో మంచి ఇల్లు.